దేవునికి స్తోత్రం. మోహన్నాథుడా, పరలోకమందున్న మా ప్రేమగల తండ్రి, జీవంగల తండ్రి, జీవనపతి నీకు వందనాలు. ఆయన ఎవరి మనసు నా మీద వాడుకున్న బిడ్డలని పూర్ణ శాంతిని కాపాడుతుంది తండ్రి. ఎందుకంటే నా తండ్రి ఊటీపులో నా తండ్రి దేవా, నీ వాక్యం కొన్ని మాటలని మాట్లాడాలని ప్రభా ప్రజలని సంతోషపడుతూ నా తండ్రి కొన్ని పెడుతున్న తండ్రి. నువ్వు మంచి వినే బిడ్డలకు నువ్వు సంతోషం ఆనందానికి కారణం దయచేయి. సాయం చేసి 117, 118 చదవబోతున్నావు తండ్రి. ఇవి మంచిగా సాయం చేసి దీవించమని ఇస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించిన వ్యర్థని కట్టువారి ప్రయాసమే వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడదని కావలికై మేలుకుంటే వ్యర్థమే. మీరు వేకుని లేచి చాలా రద్దు అయిన తర్వాత పండుగ నుంచి కష్టార్థం ఆహారం తింటే వ్యర్థమే. తన పిల్లి నిధించున్న వారికి ఇచ్చినవాడు శాశ్వతమిచ్చి గర్భం నుంచి బహుమానమే. యవన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతులు బాణములు వంటి వారు తన అంబులం పొంది ధన్యుడు. అటువంటి సిగ్గుపడగత గుమ్మలతో వీరులతో వాదించుతురు. దేవుడు వాక్యం దీవించిన కామెంట్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనతో నడుచు ధన్యులు. నిశ్చయము నీ చేతుల కష్టార్థం అనుభవించదు. నువ్వు ధన్యుడిని మేలు కలుగును. నీ లోగిడి నీ భార్య పరించి ద్రాక్షవలను, నీ భోజన బలచు, నీ పిల్లలు ఒలికలను. యెహోవా యందు భక్తి ఆశ్రముడు శివుడు ఆశ్రయించు. జీవితకాలం అంతా వెరసలేము క్షేమకుడు చూసావు. నీ పిల్లలను చూసావు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్. ఆమేన్.